టేబుల్ మీద ఎలాంటి క్లాత్ వేసుకోవాలి, నేను ఎలాంటి క్లాత్ వేసాను, ఎలా మాకు కంఫర్ట్గా ఉంది, ఎక్కడ తీసుకొచ్చాను అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా క్యారీ ఆన్. బట్ మీకు ఇలాంటి క్లాత్స్ ఎక్కడైనా దొరుకుతాయి. అయ్యో క్లాత్స్ దొరకలేదు అని చెప్పేసి ఇంట్లో ఉన్న క్లాత్స్, బెడ్షీట్స్, కాటన్ క్లాత్స్ అవి వేసుకుంటారు. అవి వేయకండి, జారిపోతూ ఉంటాయి. కానీ కటింగ్ టేబుల్ మీద వేసుకోవడానికి సపరేట్ క్లాత్స్ దొరుకుతాయి. అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేద్దాం, వచ్చేసేయండి. ఇదొక క్లాత్ అన్నమాట. నేను 2 క్లాత్స్ వేస్తాను టేబుల్ మీద. ఎందుకు అంటే స్టిఫ్నెస్ క్లాత్ ఒకటి వేస్తాను, మెత్తగా ఉండటానికి ఒకటి వేస్తాను. ఎందుకు అంటే జరగకుండా ఉండటం కోసము. ఇది వచ్చేసి జీన్స్ క్లాత్. మనకి జీన్స్ ప్యాంట్స్ వస్తాయి కదా, ఆ క్లాతే ఇది. నేను విడిగా తీసుకున్నాను, మీటర్స్ లాగా. దీన్ని జీన్స్ క్లాత్ తెలుస్తుంది కదా, ఇది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. ఇలా నేను మీటర్స్ లాగా అక్కడ టాన్ లో అమ్ముతున్నారు. ఇదైతే తీసేసుకున్నాను ఫస్ట్ నేను టేబుల్ మీద వేసుకోవటానికి. ఇంకొకటి తీసుకున్నాను స్టిఫ్ గా ఉండటానికి. అదేంటనేది నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకొక క్లాత్. నేను టేబుల్ మీద దీన్ని అడుగు బాగాన ముందు ఇక్కడ టేబుల్ మీద వేసేసుకుంటాను. ఆ తర్వాత ఇది వేసాను. ఎలా వేస్తున్నాను అనేది చూసేయండి. దీని పేరు, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని మీటర్స్ అయితే అవసరం అవుతుంది అనేది నేను ఎక్కడ తీసుకున్నాను, మార్కెట్, ఫోన్ నెంబర్స్, లొకేషన్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తీసుకోండి. బట్ హైదరాబాద్ లో అయితే నేను లొకేషన్ షేర్ చేస్తాను. మీకు బయట కావాలి అంటే ఎక్కడైనా దొరుకుతుంది. ఇది చూస్తే తెలుస్తుంది కదా ఇది ఏం క్లాత్ ఏంటని. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, లైన్స్ వచ్చి కూడా ఉంటాయి. నేను బట్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఇదైతే చాలా స్టిఫ్ గా ఉంది. ఇది ముందు మనం టేబుల్ మీద ఎలా వేసాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను నా టేబుల్ అయితే చాలా పెద్ద టేబుల్. దీనికి నేను డబుల్ మడత వేసుకొని ఇలా వేసేసుకుంటాను. ముందు ఇలా స్టిఫ్నెస్ క్లాత్ వచ్చేసి నేను టేబుల్ మీద ఇలా వేసుకున్నాను. తర్వాత జీన్స్ క్లాత్ తీసుకున్నాను అన్నాను కదా, అది వచ్చేసి నేను దీనిపైన వేసుకుంటాను. ఇవి వచ్చేసి చాలా పెద్ద పన్నా దొరుకుతాయి మీకు. మీరు వీటిని చూసి తీసుకోవచ్చు. మీ టేబుల్ లెంత్ని బట్టి, మీ టేబుల్ వెడల్పుని బట్టి మీరు తీసుకోండి. ఇలా అయితే నేను సెట్ చేసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి స్టిఫ్నెస్ క్లాత్, పైన వచ్చేసి జీన్స్ క్లాత్. జీన్స్ క్లాత్ ప్యాంట్ స్టిచ్ చేసుకుంటారు కదా, అదే నేను ఇలా వేయటం జరిగింది. చాలా అంటే చాలా నీట్గా గట్టిగా ఉంటుంది, జరగదు కూడాను. ఎలాంటి స్మూత్ క్లాత్స్ కూడా మీరు కట్ చేయడానికి ట్రై చేస్తే సిజర్స్ కూడా వెళ్ళదు, చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇవే క్లాత్స్ అన్నమాట. నేను మార్కెట్కి వచ్చేసాను. దీంట్లో అయితే టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నేనైతే వైట్ తీసుకున్నాను. మీరు కూడా చూసేయండి. ఇవైతే లైన్స్ వచ్చాయి, బాక్సెస్లో వచ్చాయి, కలర్స్ కూడా వచ్చాయన్నమాట. వీటిని టెంట్ క్లాత్స్ అంటారు. ఈ టెంట్ క్లాత్స్ మీకు మీ దగ్గరలో దొరికే ఏరియాలో కూడా దొరుకుతాయి. ఇంకొకటి వచ్చేసి నేను జీన్స్ క్లాత్ అన్నాను కదా, ఈ జీన్స్ క్లాత్ ఇలాగ టాన్లలో దొరుకుతుంది. నేనైతే దీన్ని 1.5 మీటర్ తీసుకున్నాను. నా టేబుల్కు సరిపడే అంత పెద్ద పన్నా ఉంది ఈ క్లాత్ అయితే. ఇది మీటర్ వచ్చేసి నాకు 150 రూపీస్ పడింది. మీ దగ్గరలో ఉంటే ఇది కూడా ట్రై చేయండి. నేనైతే ఇది సెకండ్ ఆప్షన్గా నేను ఈ జీన్స్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ అయితే టెంట్ క్లాత్స్. టెంట్ క్లాత్లో మీరు వైటే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్లు నీట్గా కనిపించడం కోసము, మన కళ్ళకి కూడా నీట్గా పాడవకుండా ఉంటాయి కళ్ళు అయితే. అందుకని లైట్ కలర్స్ యూస్ చేయటం చాలా బెటర్. నేనైతే నా టేబుల్ చాలా పెద్దది, అందుకని చెప్పేసి నేను పెద్ద పన్న 1.5 మీటరు జీన్స్ క్లాత్ అండ్ వైట్ టెంట్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. చాలా వీళ్ళు కోఆపరేట్ చేసి ఎన్నుంటే అన్ని చూపించారు. ఈ అడ్రస్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే టెంట్ క్లాత్స్, రెయిన్ కోట్ క్లాత్స్ అండ్ కాటన్ క్లాత్స్ అండ్ వచ్చేసి పీవీసీ క్లాత్స్ అని దొరుకుతాయి. ఇవి మీకు ఎలా యూజ్ అవుతుంటాయంటే బ్యాగ్స్కి యూజ్ అవుతుంటాయి అన్నమాట.
చాలా ఇక్కడైతే ఇక్కడికి వచ్చారంటే 4-5 టైప్స్ ఆఫ్ క్లాత్స్ తీసుకోగలుగుతారు. రెయిన్ కోట్కి క్లాత్ దొరుకుతాయి. బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బ్యాగ్స్ కుట్టే వాళ్ళ దగ్గర కూడా ఈ క్లాత్ దొరుకుతుంది. నేను తీసుకున్న టెంట్ క్లాత్ అయితే ఈ బ్యాగ్ క్లాత్ టెంట్ క్లాత్ సేమే. మీరు కూడా ట్రై చేయండి. జీన్స్ క్లాత్ కనిపిస్తుంది కదా, ఇదైతే నేను ఆప్షన్ కింద 2 లేయర్స్ వేసాను. మీరు టేబుల్ మీద ఒక్కటైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసేయండి. ఈ అడ్రస్ ఎక్కడుందంటే చార్మినార్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్లోకి వెళ్ళిపోతే మనకి కనిపిస్తుంది. రైట్లో అయితే నేను చూపిస్తున్న బిల్డింగు మీకు కనిపిస్తుంది. చార్మినార్కి వెళ్ళేటప్పుడు సిగ్నల్ దగ్గర లెఫ్ట్లోకి వచ్చేస్తే మీరు ఈ బజార్ పేరు చెత్తా బజార్ అంటారు. ఈ చెత్తా బజార్ లోపలికి మనము వెళ్ళాము అంటే మీకు అన్నీ ఇలాంటి క్లాత్స్, టెంట్ క్లాత్స్, రెయిన్ కోట్ క్లాత్స్ అండ్ వచ్చేసి మ్యాట్స్, ప్లాస్టిక్ మ్యాట్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. మీరైతే చూసేయండి. బిల్డింగ్ అయితే క్లియర్గా నేను చూపిస్తున్నాను. వీడియో కూడా షాప్ వరకు కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అబ్జర్వ్ చేయండి. అడ్రస్ అయితే వీడియోలోనే కనిపిస్తుంది. మీకైతే స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోయి లెఫ్ట్లో ఉన్న ఈ షాప్స్ అన్నీ మీకు ఈ బజార్ పేరు చెత్తా బజారు అంటారు. చూసేయండి. 2 షాప్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఈ షాప్ పేరు వచ్చేసి ఎంకే ట్రేడర్స్. ఇలాంటి షాప్స్లలో మీకు ఈ క్లాత్స్ దొరుకుతాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ప్లీజ్.